బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అక్రమంగా తీసుకుంటున్నారని కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ లాక్కుపోయింది ఎవరని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలను ఉపక్రమిస్తున్నారు అని చెప్పారు. 2-3 నెలలు పరీక్షల వాయిదా వేయించాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. దీంతో కోచింగ్ సెంటర్లకు లాభం చేయాలని చూస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే విద్యార్థులతో ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. వారికి ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారి పప్పులు ఉడకవని, నిరుద్యోగులకు లాభం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అక్రమంగా తీసుకుంటున్నారని కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కుపోయింది ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుత పొలిటికల్ సీన్ని అర్థం ఏంటి? గడిచిన 6 రోజులుగా అటు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ కవితకు సంబంధించి బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే అటు బీజేపీ నేతలతో లాబింగ్ చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ నిన్న అకస్మాత్తుగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఫిరాయింపులపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించమంటూనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది. అటు కావాలని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ వాళ్ళిద్దరు కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనిపైన నిన్న మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతుంది, నెల రోజుల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ పదే బీఆర్ఎస్ నేతలందరూ కూడా వ్యాఖ్యానించారు. కానీ అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం, సుస్థిర ప్రభుత్వం అందించడానికే అటు ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు తప్పించి తాము ఎవరిని కూడా బలవంతంగా చేర్చుకోలేదంటూ అటు వివరణిచ్చారు. అంతే స్థాయిలో విమర్శలు కూడా చేశారు. గత ప్రభుత్వ హయాంలో 21 మంది పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు అప్పుడు ఈ ఫిరాయింపుల విషయం గుర్తుకు రాలేదా, ఇప్పుడు మీ దాకా వస్తే ఈ నొప్పి తెలుస్తుందా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గడిచిన వారం రోజులుగా ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా అటు పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. మొన్న యూనివర్సిటీలో కూడా మొత్తం రాత్రంతా కూడా ఆందోళన చేశారు. దీనిపైన కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత క్షీణ దశకు చేరుకుంది. పార్టీ నుంచి వలసలు జరుగుతున్నాయి. పార్టీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి మెచ్చి పార్టీ నుంచి నేతలందరూ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో పూర్తిగా పార్టీ బలహీనపడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి విద్యార్థుల్ని తెర మీదకి తీసుకొచ్చారు, వాళ్ళని బలిపశువుల్ని చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల చేత ఉద్యమాలు చేయించడం కాదు, విద్యార్థుల చేత నిరాహార దీక్షలు చేయించడం కాదు, మీ బావబామర్దులు అంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరాహార దీక్ష చేయండి. మీకు నిజంగానే మీరు చేస్తున్న ఆరోపణలపైన చిత్తశుద్ధి ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే నిరాహార దీక్ష కూర్చోవాలంటూ ఆయన సవాల్ విసిరారు.